నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో జీవనాడి అని చెప్పాలి. ఒకవైపు త్రాగు సాగునీరు అందిస్తూ మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈ శ్రీశైలం ప్రాజెక్టు. కాగా ఈ డ్యాం పునాదులు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో డ్యాంకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ డ్రోన్లు వినియోగించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం ఏ యుగం నడుస్తుంది అంటే అందరూ కలియుగమని అంటారు. నిజానికి ఇప్పుడు నడుస్తున్నది రోబోల యుగమని చెప్పాలి. టెక్నాలజీలతో మానవులు ఛేదించలేని అసాధారణమైన పనులను సైతం రోబో డ్రోన్ ఇట్టే చేసేస్తున్నాయి. ఇక ప్రస్తుతం డ్రోన్ అన్ని రంగాల్లోనూ పనిచేస్తున్నాయి. వ్యవసాయం, వైద్యం, ఇరిగేషన్ ఇంకా అన్నింట్లోనూ డ్రోన్లను వాడుతున్నారు. ఇక ఇటీవల యుద్ధంలో సైతం డ్రోన్లదే పైచేయి. ఇటీవల భారత్ పాక్ మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధంలో కూడా ఈ డ్రోన్లతోనే యుద్ధం జరిగింది. ఇక ఇప్పుడు వాటర్లోనూ డ్రోన్ వాడటం మొదలైంది. గత 2 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు వరదల్లో చిక్కుకున్న వారిని ఈ డ్రోన్లే కనిపెట్టారు. వాళ్లకు మందులు, ఆహారం సైతం సరఫరా చేశాయి. శ్రీశైలం డ్యాము తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్థ సాధకతో తెలుగు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన డ్యాం. ప్రస్తుతం డ్యాం మునగడకే ముప్పు వాటిల్లిన సంగతి తెలిసిందే. నిజంగా శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదపు అంచుల్లో ఉంది. 15 ఏళ్ల కిందట జరిగిన ప్రమాదపు ప్రభావమే ఇప్పుడు డ్యాం పునాదులకు కదిలిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం శ్రీశైలం డ్యాము కూలడానికి సిద్ధంగా ఉన్న బ్రిడ్జి లాంటిది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, నీటిపారుదల అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల రోజురోజుకు శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్తుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పునాదుల వద్ద పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు డ్యాంలోకి డ్రోన్లని పంపి పరిస్థితిపై ఓ అంచనాకు రానున్నారు. శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్తో సహా దెబ్బతిన్న ఇతర భాగాల మరమ్మతుల కోసం చేపట్టిన అధ్యయనాల్లో ఆందోళనకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. డ్యాం వద్ద అంచనాలకు మించిన నష్టం జరిగినట్లు నీటి పారుదల నిపుణులు చెబుతున్నారు. దెబ్బతిన్న భాగాలు ఎక్కువగా నీటి లోపల ఉండడంతో వాటి తీవ్రత బయటకు కనిపించడం లేదు అని వెల్లడించారు. ఇక 2009లో కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో డ్యాంలో కొంత భాగం పాడైంది. ఏ ప్రాంతంతో పాటు అక్కడికి వెళ్లే మార్గము దెబ్బతింది. ఇవి మాత్రమే బయటకు కనిపిస్తుండగా అంతర్గతంగా మరెన్నో చోట్ల పాడైనట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో దెబ్బతిన్న భాగాలను పూర్తిగా అధ్యయనం చేసేందుకు అండర్ వాటర్ డ్రోన్లను శ్రీశైలం ప్రాజెక్టులోకి పంపించారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి పంపిన ఈ అండర్ వాటర్ డ్రోన్ ప్లంజ్ పూల్ వద్ద పరిస్థితిని వీడియోస్, ఫోటోస్ తీసి అధికారులకు పంపించింది. ఇటీవల డ్యామ్ను సందర్శించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అతుల్ జైన్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. స్పిల్వే దిగువన ప్లంజ్ పూల్ మరింత లోతుకు ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తున్నదని, ఫలితంగా పునాది నిర్దేశిత గ్రేడ్ కంటే చాలా తక్కువకు పడిపోతున్నదని, వెరసి ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఏపీ సర్కారు ఎట్టకేలకు స్పందించింది. మరమ్మత్తు పనులపై కసరత్తు చేస్తున్నది. సమస్యకు తక్షణం ఎలాంటి పరిష్కారాలు కనుగొనాలి, డ్యాం సైతం భవిష్యత్తులో ఏం చేయాలి, జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఏం సూచించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. పూణేలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల శ్రీశైలానికి వచ్చి 3 రోజుల పాటు అధ్యయనం చేసింది. విశాఖ నుంచి వచ్చిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ నిపుణులు ప్లంజ్ పూల్తో పాటు ప్రాజెక్టు దగ్గర నీళ్లలో మునిగిన పలు భాగాలను వీడియో తీశారు. కొన్ని వారాల కిందట జాతీయ డ్యాం భద్రతా అథారిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం పరిశీలించింది. వారి
వారిచ్చిన నివేదికల మేరకు ప్రభుత్వం డ్యాము మరమ్మతులు చేపట్టింది. ఇప్పటికే 2 కోట్ల పనులు జరుగుతుండగా మరో 12.70 కోట్ల విలువైన పనులు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 1 నుంచి 40 వరకు ఉన్న సిలిండర్లన్నీ కూడా దాదాపు ధ్వంసమైనవని, వాటిని త్వరగా పునరుద్ధరించాలని చెప్పింది. ఇక ఏప్రన్ పాత కాఫర్ డ్యాం కింద సాంద్రత పగుళ్ల స్వభావం అంచనా వేసేందుకు జూన్ నెలాఖరులోగా జియోగ్రాఫికల్ సర్వే నిర్వహించి ఫలితాలు చెల్చాలి. ఫ్లంజ్ఫుల్ ఏఫ్రన్ కుడి ఎడమ వైపులా టోపోగ్రాఫికల్ సర్వే నిర్వహించాలి. ప్రస్తుతం ఉన్న హైడ్రోలాజికల్ సర్వే నివేదికలతో తాజా నివేదికల ఫలితాలను అనుసంధించాలి. స్వల్ప కాలంలో చేయాల్సిన పనులన్నీ ఈ ఏడాది వర్షాలు వచ్చేలోపు పూర్తి చేయాలి. డ్యాం 5-6 గేట్లను ఎక్కువసార్లు వాడకూడదు. శాశ్వత రక్షణ పనులు ఎలా చేయాలో కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలి. ఫ్లంజ్ఫుల్ దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. అక్కడ చేరిన నీటిని తొలగించలేని పరిస్థితుల్లో కోత విస్తరిస్తున్నందున అది ప్రమాదకరంగా మారుతుంది. సహజంగా ఏర్పడ్డ ఫ్లంజ్ఫుల్ కుడి ఎడమ వైపు ఏటవాలుగా ఉన్న ప్రాంతాలు సవాల్గా నిలుస్తాయి. వీటి స్థిరత్వానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వైర్ మెష్ రాక్ బోర్డుల సాయంతో రీసెక్షనింగ్ చేసి పటిష్టపరచాలి. 8-12 బ్లాక్ల ద్వారా ఐఎస్ మార్గదర్శకాల ప్రకారం ఆయా విభాగాలు స్థిరత్వ విశ్లేషణ చేయించాలి.